ప్రజెంట్ అందరూ వాట్సాప్ యూజర్ నేమ్ గురించి చెప్తున్నారు, కానీ జస్ట్ యూజర్ నేమ్ మాత్రమే కాకుండా మీకు తెలియాల్సింది చాలా ఉంది. అదేంటో ఒక్క నిమిషాలు చెప్తా చూడు. దానికన్నా ముందు లైక్ కొట్టి ఫాలో చేసుకో, ఫ్రీనే. పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఫస్ట్ థింగ్, ప్రస్తుతం నువ్వు యూజర్ నేమ్ ని కేవలం రిజర్వ్ మాత్రమే చేసుకోగలవు. దీన్ని యూజ్ చేయాలంటే ఇంకా కొన్ని నెలలు వెయిట్ చేయాల్సింది. మరి ఇంతకీ దీనివల్ల మనకేం ఉపయోగం అంటే, ఇకపై తెలియని వ్యక్తులకి నీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ యూజర్ నేమ్ ఇస్తే సరి. అంటే డెలివరీ బాయ్స్ కి అండ్ వేరే వాళ్ళకి లొకేషన్ షేర్ చేయడం ఇంకా సేఫ్. నెక్స్ట్, వేరే వాట్సాప్ గ్రూప్స్ లో నీ నెంబర్ కనిపించదు, సో ఫుల్ ప్రైవసీ. మరి యూజర్ నేమ్ తో ఎవరికైనా మెసేజ్ చేయవచ్చా అండ్ ఏ గ్రూప్ లోనైనా వాళ్ళని యాడ్ చేయవచ్చా అంటే కాదు. ఎవ్రీవనా లేదా కీ తెలిసిన వ్యక్తులేనా అని నువ్వు సెటప్ చేసుకోవచ్చు. అంటే సెక్యూరిటీ పిన్ తెలిసిన వాళ్ళు మాత్రమే నీకు మెసేజ్ చేయొచ్చు అండ్ నువ్వు ఆ పిన్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. మరి ఇక నుంచి కొత్త వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫోన్ నెంబర్ అవసరం లేదా అంటే ఆశ దోష అలా ఏం కాదు. ఇప్పుడు కూడా ఫోన్ నెంబర్ తోనే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ చాలా మందికి వచ్చే డౌట్, ఎవరైనా ఆల్రెడీ మీ యూజర్ నేమ్ వాడుతున్నట్టయితే అప్పుడేలా? సింపుల్, ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ లో ఉన్న యూజర్ నేమ్ ని వాట్సాప్ లో పెట్టుకోవచ్చు. రిజర్వ్ చేసుకోవడానికి ఇప్పుడే వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అకౌంట్ ఆప్షన్ లో యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ని కంటిన్యూ చేయండి. అంతే, మీ యూజర్ నేమ్ వచ్చేసింది. అండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అందరికి షేర్ చేయండి.